ఇవాళ కుప్పంలో రెండో రోజు చంద్రబాబు పర్యటించనున్నారు. కుప్పం ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లో ప్రజల నుంచి ఆయన వినతులు స్వీకరిస్తారు. మధ్యాహ్నం కేవీఆర్ కళ్యాణ మండపంలో వివిధ పార్టీల నుంచి చేరికల కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత బాబునగర్ లో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తారు చంద్రబాబు నాయుడు. ఆ తర్వాత టీడీపీ నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. సాయంత్రం హంద్రినివా కాలువను పరిశీలించనున్నారు. రాత్రికి ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లో బస చేస్తారు చంద్రబాబు నాయుడు. ముందుగా మన గౌనివారి శ్రీనివాసులు సార్ అందరూ రావాలని కోరుతున్న మహిళలందరూ ప్లీజ్ ఇవాళ కుప్పంలో రెండో రోజు చంద్రబాబు పర్యటించనున్నారు. కుప్పం ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లో ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు చంద్రబాబు నాయుడు. మధ్యాహ్నం కేవీఆర్ కళ్యాణ మండపంలో వివిధ పార్టీల నుంచి చేరికల కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత బాబునగర్ లో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తారు. ఆ తర్వాత టీడీపీ నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. సాయంత్రం హంద్రినివా కాలువ పరిశీలించనున్నారు చంద్రబాబు నాయుడు. రాత్రికి ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లో బస చేస్తారు. ఇవాళ కుప్పంలో రెండో రోజు చంద్రబాబు పర్యటించనున్నారు. కుప్పం ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లో ప్రజల నుంచి ఆయన వినతులు స్వీకరిస్తారు. కుప్పం రెండో రోజు పర్యటనకు సంబంధించి సురేష్ మనకు వివరాలు అందిస్తారు. సురేష్, చెప్పండి, ఇవాళ పర్యటన స్కెడ్యూల్ ఏ విధంగా ఉంది? రైట్ జోస్నా, సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ కుప్పం నుంచి చంద్రబాబు ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా 2 రోజులు కార్యక్రమాలు ఆయన ఏర్పాటు చేసుకుంది. నిన్న ఉదయం 11 గంటలకు కుప్పం జరుపుకున్న చంద్రబాబు స్థానిక ఆలయాల ప్రత్యేక పూజలు, మహిళా శిశుతో ప్రత్యేక భేటీ నిర్వహించారు. ఆ తర్వాత ఈ రోజు ఉదయం నుంచి కూడా 11 గంటలకు స్థానిక ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ వద్ద ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించిన కార్యక్రమం నిర్వహించబోతున్నారు. ఆ తర్వాత ఉదయం 11 గంటల తర్వాత చంద్రబాబు టీడీపీలో కొంత చేరే వారికి కండువా కప్పి వాళ్ళు ఆహ్వానించబోతున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి కూడా 1 గంట వరకు కేవీఆర్ కళ్యాణ మండపంలో క్యాంపెయిన్ నిర్వహించబోతున్నారు. స్థానిక బాబునగర్ లో కూడా ఇంటింటి ప్రచారాన్ని చంద్రబాబు ప్రారంభించబోతున్నారు. కుప్పం కేంద్రంగానే నిన్న చూసుకుంటే బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఇవాళ ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించి ఎన్నికల ప్రచారాన్ని స్వీకరించబోతున్నారు. దాదాపు 4,000 రూపాయల పెన్షన్ కూడా ఇస్తామని నిన్న బహిరంగ సభలో చంద్రబాబు ప్రకటించిన తర్వాత పూర్తి స్థాయిలో ఒకసారిగా ఇక కుప్పంలో వాతావరణం మారి చాలా మంది కార్యకర్తలు చంద్రబాబు ఖచ్చితంగా ఆర్ఎండ్బి గెస్ట్ వస్తారు. ఎన్నికల నియమాలను కూడా కొంచెం పరిస్థితి మరొకంగా ఉంది. అలాగే ఇవాళ సాయంత్రం చూసుకుంటే హంద్రినివా సంబంధించిన కాలం కూడా పరిశీలిస్తారు. ఆ తర్వాత రాత్రి 7 గంటలకు ఆర్ఎండ్బి గెస్ట్ లో బస అయిపోతున్నారు. రేపటి నుంచి కూడా ఉమ్మడి జిల్లాలో పర్యటించే అవకాశం ఉంది చూస్తున్నారు. రైట్ సురేష్. ఇవాళ కుప్పంలో రెండో రోజు చంద్రబాబు పర్యటించనున్నారు. కుప్పం ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లో ప్రజల నుంచి ఆయన వినతులు స్వీకరిస్తారు. మధ్యాహ్నం కేవీఆర్ కళ్యాణ మండపంలో వివిధ పార్టీల నుంచి చేరికల కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత బాబునగర్ లో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తారు చంద్రబాబు. ఆ తర్వాత టీడీపీ నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. సాయంత్రం హంద్రినివా కాలువ పరిశీలించనున్నారు చంద్రబాబు నాయుడు. రాత్రికి ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లో బస చేస్తారు.